స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. వైకాపా హయాంలో అభివృద్ధికి దూరంగా బీసీ కార్పొరేషన్లు. మహాదన్ను సభలో మంత్రులు దుర్గేష్, సుభాష్. క్రీస్తు బోధనలు ఆచరణీయం, మంత్రి కందుల దుర్గేష్. గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరంలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పోలవరం అమరావతి రెండు కళ్ళు అని, పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుందన్నారు. గొల్లపల్లి, బనకచెర్లకు 3 దశల్లో అనుసంధానం చేయవచ్చునని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా రాష్ట్రానికి నీటి సమస్య ఉండదని తెలిపారు. చైనాలో ఉండే 3 జార్జెస్ డ్యాం కంటే పోలవరం ఎత్తైన ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. 2014లో తెలంగాణలోని 7 మండలాలు ఇస్తేనే ప్రమాణం చేస్తానంటే కేంద్రం ఆ మండలాలను విలీనం చేశారని తెలిపారు. అప్పట్లో డయాఫ్రమ్ వాల్ను 460 కోట్లతో బావర్ సంస్థ నిర్మించిందని, మొత్తం మీద 72% పనులు చేశామని అన్నారు. 30 సార్లు పోలవరం వచ్చానని, అలాగే 80 సార్లు వర్చువల్గా రివ్యూ చేసినట్లు తెలిపారు. అటువంటి ప్రాజెక్టుకు వైసీపీ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటి కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చి బయటకు పంపేశారని, అప్పటి కాంట్రాక్టర్ను మార్చి రాటిఫికేషన్కు పంపించారు. దుర్మార్గులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అవినీతి, కుట్ర, అనుభవరాహిత్యం వలన అంతా నాశనం చేశారని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 2న డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభిస్తామని అన్నారు. 2026 మార్చి నాటికి పూర్తవుతాయని అధికారులు అంటున్నారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగాలని అంటున్నాం. 2027 నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని అంటున్నారు. ఇంకా ముందే పూర్తి చేయాలని అధికారులకు చెప్పాం. 2026 నాటికి నీటిని నిల్వ చేసే పరిస్థితి రావాలని అంటున్నారు. R&R ప్యాకేజ్ను 2026 నాటికి పూర్తి చేస్తామని, ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. నదుల అనుసంధానం జరగాల్సి ఉంది. ఇతర రాష్ట్రాలతో కొంత వివాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారాలు. మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే మొదటి నుంచి కూడా నేను చెప్పేవాడిని, ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత పోలవరం అనేది రాష్ట్రానికి ఒక జీవనాడి. $7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 23 లక్షల మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి, అందుబాటులో పెట్టడం. ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పింది, రాష్ట్రానికి గేమ్ చేంజర్గా తయారవుతుంది. పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశాం. గ్రీన్ కెనాల్, నాగార్జున సాగర్లో వాడుకునే నీళ్లు దీనికి సప్లిమెంట్ చేసుకుంటే అక్కడి నుంచి నేరుగా బనకచెర్ల 3వ బిట్ కింద, అది బనకచెర్లకి నేరుగా పక్కనే తీసుకెళ్ళి
ఇంకొక పక్క ఇక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం, వంశధార, ఇది కూడా 2-way ప్రాజెక్ట్. ఇది జిల్లాలో కవర్ అవుతాయి. శ్రీకాకుళం నుంచి అటు నీటి సమస్య అనేది ఉండదు. అయితే ఈ ప్రాజెక్టులో 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి మనం నిర్మాణాలు చేస్తున్నాం. నదిని డైవర్ట్ చేస్తున్నాం. నది మీద పోతూ పక్కకు తిప్పి స్పిల్వేస్ ఇవన్నీ తీసుకొచ్చాం. అలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ కట్టి వదిలిపెట్టాం. కాఫర్ డ్యాములు పూర్తయ్యే సమయం, ఇంకొక చాలా తక్కువ పని కానీ కంప్లీట్ చేసుంటే ఆ ఏజెన్సీ ఉంటే అతని బాధ్యత. పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు. ఇంత మునుపు కూడా అనుభవం ఉంది. ఒరిజినల్ కాంట్రాక్టర్ మార్చాం, మళ్ళా కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చాం. అంటే అప్పట్లో ఒరిజినల్గా 2004 నుంచి ఆ క్లెయిమ్స్ అన్నీ ఉన్నాయి. పాత కొత్త ఇద్దరు కాంట్రాక్టర్లు ఉంటే అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం కష్టం అవుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మనం చెప్పలేము, చాలా డిఫికల్ట్ అని దయచేసి ఆలోచించమని చెప్తే క్యాన్సిల్ చేసి రాటిఫికేషన్ పంపించారు. అంత దుర్మార్గం. కల్లుగీత కులాలకు మద్యం దుకాణాల్లో 10% అవకాశం కల్పిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని లాలా చెరువు వద్ద ఆదివారం కృతజ్ఞతా సభను నిర్వహించారు. వైకాపా పాలనలో బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వంలో అన్ని కులాలకు తగిన ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర శెట్టి వలస కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు అన్నారు. రాజమహేంద్రవరంలోని లాలా చెరువు వద్ద ఆదివారం కృతజ్ఞతా సభను నిర్వహించారు. సత్యబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సభకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి భారీగా కల్లుగీత సామాజిక వర్గీయులు హాజరయ్యారు. సామాజిక వర్గీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం ఆవిష్కరించారు. సభలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శెట్టిబలజ, గౌడ, శ్రీశైన, యాత, ఈడిగా అన్ని ఒకే కులానికి చెందినవని అన్నారు. అందరూ కలిసి ఐక్యతతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు వ్యక్తిగత సాధికారత సాధించారని అన్నారు. దోచుకో దాచుకో అన్న నినాదం నడిచిందన్నారు. నగరంలో దొమ్మేటి విగ్రహం ఏర్పాటు అభినందనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైకాపా బడుగు బలహీన వర్గాలను పట్టించుకోలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీలంతా ఐక్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ శెట్టిబలజ నాయకుడు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. శెట్టిబలజ సామాజిక వర్గ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరంలోని ఒక వేదికగా ఇక్కడ చేసుకోవడం, ఆ కార్యక్రమానికి తండ్రి సమానులుగా భావించే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పితాని సత్యనారాయణ గారు, నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు ఈ కార్యక్రమానికి రావడం, కుటుంబ సభ్యులుగా భావించే మీ అందరి సమక్షంలో మీ కార్పొరేషన్ చైర్మన్ అయిన కుడిపూడి సత్యబాబు గారి యొక్క నాయకత్వంలో జరగడం చాలా అదృష్టం కింద భావిస్తా ఉన్నాను. ఎన్డీఏ కూటమి నెగ్గిన తర్వాత ఒకటి రేలంగి గారి విగ్రహ ఆవిష్కరణ కూడా మనం చేసుకున్నాం. గోదావరి గట్టు మీద మన సామాజిక వర్గానికి సంబంధించిన రేలంగి గారి విగ్రహం కూడా మనం ఆవిష్కరించుకున్నాం. ఆ ఆవిష్కరణ కూడా ఆదిరెడ్డి కుటుంబం నుంచి సహాయ సహకారాలు అందించడం అన్నది మా అదృష్టం కింద భావిస్తా ఉన్నాం. అక్కడితో ఆగుతావేమో అని అనుకున్నా. సత్యబాబు గారు చైర్మన్ కింద ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఒకానొక సందర్భంలో మనసులో ఏమీ పెట్టుకొని మాట్లాడట్లా.
ఇంకేం చేద్దామని అనుకుంటా ఉంటే ప్రమాణ స్వీకారం అయ్యింది, కానీ మనం ఒక సమావేశం ఏర్పరచుకోవాలి. ర్యాలింగి గారి విగ్రహం పెట్టాం, దుమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెడితే ఎలా ఉంటుందని ఇద్దరం చర్చించుకున్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యొద్దు. ప్రకారంగా నిధులు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి చెట్టు మధ్య కులంలో చదువుకునే వారికి విద్య మరి విదేశీ విద్య కూడా రుణాలు ఇచ్చే కార్యక్రమం, మీ కాళ్ళ మీద మీరు నిలబడి వ్యాపారం చేసుకోవడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా కొన్ని రుణాలు సబ్సిడీ మీద ఇవ్వడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా సత్తుబాబు గారు నేతృత్వంలో వారి టీం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 10% ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ గీత కులంలో ఆర్థికంగా బలపడాలని చెప్పి మన యువ నాయకులు యువగలం పాదయాత్ర మొదలెట్టినప్పుడు లోకేష్ గారు ప్రతి దుక్కున కూడా శెట్టి బలజ గౌడ శ్రీసేన యాద ఈడిగా 5 కులాలతో కూడా మీటింగ్లు పెట్టి మనల్ని ఆర్థికంగా వెనకబడిపోయామని తెలుసుకొని మనకి ఈరోజు 10% రిజర్వేషన్ కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి అందరికీ కూడా మన గీత కులాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజమహేంద్రవరం నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 9వ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ మహాలక్ష్మి ఆలయం వద్ద సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున నగరంలో అభివృద్ధి పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయని అన్నారు. నగరంలో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 9,54,00,000 పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 22,51,00,000 పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇంకా 3,90,00,000 పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా 3,42,00,000 పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయని అన్నారు. 70 కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అని అన్నారు. ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పనులు మాత్రమే చేస్తాం, కానీ గత వైకాపా నేతల్లా పబ్లిసిటీ కోసం మాత్రం ఏ పని చేయమని అన్నారు. నగరానికి 70 కోట్ల పనులు అవసరం పడతా ఉన్నాయంటే గత 5 సంవత్సరాలు వైకాపా పాలకులు ఏం చేయలేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. ఏది ఏమైనా ఆరోగ్యకర రాజమండ్రి, గుంతలు లేని సుందరమైన నగరాన్ని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోసూరి చండిప్రియ, వాసిరెడ్డి బాబీ, మరుకుర్తి శివ యాదవ్, చొప్పర్ల భద్రం, మహమ్మద్ ఖాన్, సలాది ఆనంద్, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కోడ్ రీత్యా అనేకమైన పనులు చేసుకునే అవకాశం ఉన్న చేయలేని పరిస్థితి నుంచి ఈ రోజున మొన్ననే నగరంలోనే ఎక్కడైతే గుంతలు ఉన్నాయో గుంతలన్నీ కూడా ఈ నెలాఖరికి అంటే పండక్కి అసలు నగరంలో ఎక్కడ కూడా గుంతలు లేకుండా చేసే కార్యక్రమం ఒకటి శ్రీకారం చుట్టాం. రెండవది ఈ రోజు నుంచి అనేకమైన పనులు మీరు ప్రజలను గమనించమని అడుగుతూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత సుమారు 9,54,00,000 పనుల్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే 22,51,00,000 పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి, అంటే నడుస్తూ ఉన్నాయి. ఇంకా 3,90,00,000 పనులు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా 33,42,00,000 పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అంటే సుమారు 70 కోట్ల పనుల్ని పూర్తి చేసుకున్నాం, ప్రారంభించుకుంటా ఉన్నాం. టెండర్ స్టేజ్లో ఉన్నాయి, ప్రారంభించుకోవాల్సిన పరిస్థితిలో కొన్ని ఉన్నాయి. అంటే 70 కోట్ల పనులు మేము అధికారం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి 6 నెలల్లోనే ప్రారంభించగలిగాము అని అంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత. ఈ పనులన్నీ కూడా ప్రజల అవసరంకి సంబంధించిన పనులే, అంతేగాని మా వ్యక్తిగత మెహర్బానీకో లేకపోతే మా వ్యక్తిగత పబ్లిసిటీ కోసం ఏ డివైడర్కి బిల్లలు అంటించడం లేకపోతే పార్కుని తీసుకొచ్చి పార్కుల్లోని
వాళ్ళ అనవసరమైన అభివృద్ధి చెయ్యట్లా. కేవలం ప్రజలకి ఏదైతే అవసరం, కనీస మౌలిక వసతులు, ఒక రోడ్డో లేకపోతే ఒక డ్రైనో, అలాంటి కార్యక్రమాలే శ్రీకారం చుడతా ఉన్నాం. అంటే ప్రజలు గమనించాలి ఏ మేరకు 70 కోట్ల పనులు ఈ రోజున అవసరం పడతా ఉందంటే గత 5 సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు? ఏమీ చేయలేదు. కార్పొరేషన్ ద్వారా స్వతహాగా కార్పొరేషన్కి వచ్చే రాబడి, ఒక పన్ను రూపాన ఏదైతే ఉందో వాటర్ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఆ రూపాన వచ్చిన సొమ్ముతోటి అనవసరమైన కార్యక్రమాలే చేశారు కానీ ప్రజలకు అవసరమైన ఏ కార్యక్రమం కూడా చేయలేదు. ఇప్పుడు మేము అవన్నీ కూడా సరిచేస్తూ ఉన్నాం. ప్రజల అవసరాలకి వాళ్ళు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా అతి దగ్గరలో పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా మేము తీసుకుంటాం. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొన్ని చోట్ల దాడులు, మరికొన్ని చోట్ల దౌర్జన్యం, ఇంకొన్ని చోట్ల ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ల చించివేత వంటి చర్యలకు పాల్పడి ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. స్థానిక ప్రకాష్ నగర్లో జక్కంపూడి రాజా స్వగృహంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. గడిచిన 6 మాసాల్లో కూటమి ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వలన ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, అందుకే ఏకగ్రీవం పేరుతో విపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా చేశారని ఆయన ఆరోపించారు. సీక్రెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని హైకోర్టు చెప్పినప్పటికీ కూటమి ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. విపక్ష పార్టీలకు చెందిన వారికి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేయడానికి వీఆర్ఓలను ఎంఆర్ఓ ఆఫీసులో ఉంచేయడం, కొన్ని చోట్ల బంధించడం, వారి దగ్గరకు వెళ్లకుండా పోలీసులను ప్రయోగించి అడ్డగించడం వంటివి చేయడం ద్వారా నామినేషన్లు వేయకుండా చేశారని చెల్లుబోయిన వేణు ఆరోపించారు. జిల్లాల వారీగా ఎక్కడికక్కడ ఎలా వ్యవహరించారో ఆయన సోదాహరణంగా వివరిస్తూ ఇదేనా కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత మరొకటి చెప్పడం చంద్రబాబుకి మొదటి నుంచి అలవాటేనని, అయితే ఎన్నికల ముందు తాను మారానని నమ్మబలికినప్పటికీ తీరు ఏమాత్రం మార్చుకోలేదని ఎద్దేవా చేశారు. సూపర్ 6 అని చెప్పి ఈ 6 మాసాల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఆయన అన్నారు. ముఖ్యంగా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే సాగునీటి సంఘాల ఎన్నికలను అరాచక పద్ధతిలో నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా సరే రైతులకు సకాలంలో 13,500 చొప్పున వాయిదా పద్ధతిలో వేశామని, అయితే కూటమి ప్రభుత్వం వస్తే 20,000 చొప్పున ఇస్తామని చెప్పి 20 పైసలు కూడా వేయలేదని రాజా విమర్శించారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో అరాచకాన్ని అందరూ గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు తగిన రీతిలో సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారని రాజా అన్నారు. మనమందరం కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తాడని అధికారం ఇచ్చినటువంటి ప్రభుత్వ అధినేత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రతిపక్షంపై పగ తీర్చుకోవడమే అధికారం యొక్క లక్ష్యం అన్నట్టుగా ఈ పాలన సాగుతున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించాలని ఈ సందర్భంగా ఈ ప్రధానమైనటువంటి ఉదాహరణలతో వీఆర్ఓల్ని గ్రామ సచివాలయాల్లో ఉండకుండా, వారి విధులు సక్రమంగా నిర్వహించకుండా వారిని ఎంఆర్ఓ ఆఫీసుల్లో బంధించి ఉంచడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చివరికి కవరేజ్కి వచ్చినటువంటి మీడియా పైన కూడా దాడి చేసినటువంటి ఘటనను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్ని పనులు చేసినా నో డ్యూస్ సర్టిఫికెట్లు పొందలేని స్థితిలో ఈరోజు రైతులు ఉన్నారనంటే ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని సందర్భంగా మనవి చేస్తాను. ఒక పులివెందుల్లోనే కాదు, జమ్మలమడుగులో కూడా ఇదే విధంగా వీఆర్ఓల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి దేవగుడిలో బంధించారు. ఇది వాస్తవం. దేవగుడిలో బంధించారు, ఇది వాస్తవం. అధికారుల తప్పులు వారి దగ్గరుండి చేయించి పొరపాట్లకు శిక్ష అనుభవించక తప్పు. ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో
వారు అధికార పార్టీ నేతలు చెప్పిన దానికి తత్తాసు పలికి వారి విధుల నిర్వహణలో ఏకపక్షంగా ఉన్నట్లయితే భవిష్యత్తులో వారు కూడా శిక్షార్హులవుతారు. మీరందరూ అక్కడ గమనించండి. మనందరం కూడా రాజ్యాంగబద్ధంగా రాజకీయాల్లో ఉన్న నాయకులు కానీ ఉద్యోగులు కానీ ప్రమాణపత్రం మీద సంతకాలు చేశాం, ప్రమాణం చేశాం. ప్రజాస్వామ్యాన్ని ప్రతి క్షణం రక్షిస్తామని. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు మనకిచ్చినటువంటి ఒక అధికారం, అకౌంటబిలిటీ. ఆ అధికారాన్ని వారి సంక్షేమానిక, అభివృద్ధిక, రక్షణక, వారి అవసరాల్ని ప్రతి క్షణం తీర్చడానిక ఉన్నాం తప్ప ప్రజలపై కక్ష తీర్చుకోవడానికి, మన అధికారం మన బలాన్ని మరి పెంచడానికి అన్నట్టుగా ఉండకూడదనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ, వాళ్ళెవ్వరికీ కూడా నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వనివ్వకుండా విఆర్ఓల్ని గ్రామాల్లో అందుబాటులో లేకుండా చేయడమే కాకుండా ఎక్కడైతే కొంతమంది ధైర్యం చేసి ముందుకొచ్చి పోటీ చేయాలి, అభ్యర్థిగా ఉండాలి అనేటువంటి ఒక భావనతో ఆ నీటి సంఘంలో ఉన్నటువంటి రైతులకి మంచి చేయాలనేటువంటి భావంతో ముందుకొచ్చినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ మీదకి అధికారుల్ని ఉపయోగించి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళడం కావచ్చు, లేకపోతే బెదిరింపులకు పాల్పడడం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజాస్వామ్యానికి కూనీ చేస్తున్నట్టు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనేటువంటిది దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని చూడాల్సినటువంటి అవసరం మాత్రం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఎన్నికల్ని ఈ రకంగా ఎక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా, ఎక్కడ ఒక పద్ధతి అనేటువంటిది ఫాలో అవ్వకుండా ఒక పక్షపాతంగా నిర్వహించారనేటువంటి దానికి ప్రధానంగా కారణం మనం చూస్తే గనక ఇవాళ రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది ఈ ప్రభుత్వం మీద కేవలం 6 నెలల కాలంలోనే ఏర్పడింది. ఎందుకనంటే ఏడాదికి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. 20,000 కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం 20 పైసలు కూడా ఏ రైతుకి కూడా ఈ రోజుకి సాయం చేసినటువంటి పరిస్థితి లేదు. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ప్రతి ఏడాది కూడా ఏదైతే 2019 ఎన్నికలకు ముందు ఒక్కొక్క రైతుకి 12,500 రూపాయలు చొప్పున, 2వ ఏడాది నుంచి 4 ఏళ్ల పాటు 50,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పాం. చెప్పిన మాట కంటే గొప్పగా మిన్నగా ముందుగా మొదటి ఏడాది నుంచే 13,500 రూపాయల చొప్పున 5 ఏళ్ల పాటు కూడా క్రమం తప్పకుండా ప్రభుత్వం మీద ఆర్థికంగా భారం పడుతున్నప్పటికీ కూడా అది కేవలం రైతుల సంక్షేమం కోసం కాబట్టి అది భారం కింద కాకుండా బాధ్యతగా భావించాలనేటువంటి ఉద్దేశంతో ఆవేళ ప్రభుత్వం పనిచేస్తే, ఈవేళ రైతుల్ని యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నేను రైతు మనిషిని అంటాడు, రైతుల సంక్షేమం కోరేటటువంటి వ్యక్తిని అంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకి మొండి చేయి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాడు. బహుశా భారతదేశం మొత్తంలో రైతుల్ని దారుణంగా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి లేకపోతే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నిజంగా క్రెడిట్ దక్కుతుంది అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లోని గాలి గోవిందరావు వర్క్షాప్లో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిషప్ డాక్టర్ డి సంతోష్ బాబు, ఏఈఎల్సి మాజీ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ జి శ్యామ్ సంపత్, పాస్టర్ డేవిడ్ వాక్యోపదేశం చేశారు. గాలి సుబ్బరాజు, కమలా సుబ్బరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి పాస్టర్లు అంధులకు వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ
పొరుగు వారిని ప్రేమించాలని, సమాజంలో అందరూ శాంతి సౌభ్రాతృత్వంతో జీవించాలని యేసుక్రీస్తు మానవాళికి సందేశమిచ్చారని పేర్కొన్నారు. యేసుక్రీస్తు ప్రపంచ ప్రజల ఆరాధ్య దైవమని అన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ షాపింగ్ మాల్ అధినేత లావేటి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. దేవుడు ఆ వాక్యాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు కూడా అక్కడ వారి కూడా దైవభక్తిలో ఉంచడానికి, దేవుడి వాక్యాన్ని స్తుతించే విధంగా, ఆరాధించుకునే విధంగా మీరు చేసేటువంటి సేవ నిజంగా చాలా గొప్పదైనటువంటి ముఖేష్ గారు మంత్రాల. రెండోది మా సుదర్శన్ గారి యొక్క అమ్మాయికి అబ్బాయి పుట్టాలని చెప్పండి. సరే, ఆ వంశోదరకు కావాలని ఈ రెండు విషయాలను సీట్లు రాసి ఆ యొక్క చిన్న చిన్న రాళ్ళు బిడ్జాలు ఉంటాయండి, ఆ బిడ్జాలను పెట్టి ప్రార్థన చేస్తారు. అప్పటికి మా బీజేపీ పర్యటనలో భాగంగా అందిన ఫిర్యాదులపై విచారణ చేసి గాయత్రి, కాతేరు ఇసుక ర్యాంపుల్లో గమనించిన అవకతవకలు మరియు అక్రమాలు డిఆర్ఓ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ రూరల్ నియోజకవర్గ కో కన్వీనర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక ప్రవేశం పెట్టారు. కానీ అది అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. బోటు ర్యాంపులు సొసైటీలకు ఇచ్చారు, కానీ వారు తరలిస్తున్న ఇసుకకు నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. వారు గుత్తాధిపత్యంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇసుకను ప్రభుత్వం సూచించిన దానికంటే అధిక రేటుకు అమ్ముతున్నారని, ఇది ఏ విధంగా ఉచితమవుతుందని ప్రశ్నించారు. ఏజెన్సీ ఛార్జీల పేరుతో డబుల్ రేట్లు తీసుకుంటున్నారని వీఆర్ఓ, ఇరిగేషన్ అధికారులు అనధికార బోటు ర్యాంపులకు అనుమతులు ఇచ్చారు. కప్పిపుచ్చుకోవడానికి ఏజెన్సీ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. సీనరీస్, బేటా ఖర్చులతో పాటుగా అదనంగా ఏజెన్సీ ఖర్చులు, పొలిటికల్ ఖర్చులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ఏ విధమైన అనుమతులు లేకుండా రాత్రి సమయాల్లో ట్రెడ్జింగ్ నిర్వహిస్తున్నారు. ట్రెడ్జింగ్ మిషన్లు, పడవలు ఈ ప్రాంతాల్లో ఏ అవసరాలకు తెస్తున్నారో క్రింది స్థాయి అధికారులు గుర్తించడం లేదు. గతంలో ఇష్టానుసారంగా కాతేరులో ట్రెడ్జింగ్ నిర్వహించడంతో హైవే బ్రిడ్జ్కి ప్రమాదమని నిపుణులు చెప్పారు, కానీ బ్రిడ్జిల వరకు వెళ్లి ఇసుకను సేకరిస్తున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణ రంగంలో రోజువారీ కూలీల పరిస్థితి బాగోలేదు. ఇసుక రేట్లు అధికంగా ఉండడంతో తగిన రేట్ల కోసం బిల్డర్లు ఎదురు చూసే పరిస్థితి వలన పనులు ఉండడం లేదు. చిన్న కుటుంబాలు కడుతున్న నిర్మాణాలు మరియు నివాసాలపై ఇసుక అత్యధిక రేట్ల ప్రభావం చూపుతున్నాయి. ఉచిత ఇసుక అనే గొప్ప సంకల్పానికి ఏజెన్సీల దోపిడీ మూలంగా చెడ్డ పేరు వస్తుందని అన్నారు. పై విషయాలపై రాజమండ్రి రూరల్ భారతీయ జనతా పార్టీ విస్మయం వ్యక్తం చేసింది. ఒక ప్రక్క అధికారులు ఎన్నో ఆదేశాలు ఇస్తున్నప్పటికీ అవి తూతూ మంత్రంగానే ఉంటున్నాయి. ఈ అవకతవకలు, అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలకు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి ఇసుక సరఫరా చేయాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి ర్యాంప్ ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తామని రాజమండ్రి రూరల్ బీజేపీ నాయకులు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తే సహించేది లేదని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు ఎన్విబిఎన్ ఆచారి, మండల ఉపాధ్యక్షులు బోగవెల్లి రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల వెంకటలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి కుబేర్రావు, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లారీలు పట్టుకున్నాం, ఆ రోజు పడవలు పట్టుకున్నాం అని చెప్పి అంటున్నారు. కానీ ట్రెడ్జింగ్ విషయంలోని అధికారుల నిర్లిప్తత ఈరోజు కనిపిస్తుంది. ట్రెడ్జింగ్ ద్వారా ఈ రోజున ఇసుకని సేకరించడం మూలంగా గతంలో మనం చూసాం 4వ బ్రిడ్జి కృంగిపోయేటువంటి పరిస్థితి, కూడా ఒక స్తంభం కృంగిపోయే పరిస్థితి ఆ రోజు కాతేరు దగ్గరలో వచ్చింది. ఈ రోజున ట్రెడ్జింగ్ ద్వారా రాత్రులు ఇసుకని పైకి తీసి దాన్ని లోడింగ్ చేసి దాన్ని 3 రెట్లు అధికంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఈ రోజున ఏదైతే కార్మికులు ఉన్నారో, అసంఘటిత కార్మికులు అయితే ఉన్నారో, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఈ కార్మికులకి పని లేని విధంగా తయారైంది. ఎందుకంటే ఇసుక రేటుని అడ్డగోలుగా పెంచేయడం మూలంగా ఏదైతే ఉచితంగా వస్తుందనేటువంటి ఇసుక అలా లభ్యం కాని కారణంగా ఈ రోజున బిల్డర్లు కానీ మధ్యతరగతి కుటుంబాలు నిర్మాణం చేసుకున్నటువంటి వారు ఇసుక రేటు ఎప్పుడు తగ్గుద్దా అని ఎదురు చూస్తూ ఈరోజు నిర్మాణాలన్నీ కూడా నిలిపివేసిన కారణంగా ఈ రోజున ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో, ఈ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈరోజు పని లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అధికారులు కొద్ది నిర్లక్ష్యాన్ని విడనాడాలి. ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో అసలు ఏజెన్సీల మీద వారు చర్యలు తీసుకోవాలి. ఈ అడ్డగోలు అమ్మకాల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సొసైటీల ద్వారా ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ రోజున భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క విధానాల మూలంగా ఏదైతే ఇసుక విషయంలో అధికారులు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల మూలంగా ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి చెడ్డ పేరు తీసుకురావద్దని ఈ రోజున కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో మేమే ఆ యొక్క ఇసుక ర్యాంపులను పర్యటన చేసి అక్కడే ఈ యొక్క విషయాలన్నీ కూడా బయట పెట్టి నిరసన చేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి పర్యవసానాలు మీదే బాధ్యత అవుతుందని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు అందుబాటులో లేని కారణంగా డిఆర్ఓ గారు మూర్తి గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ వారికి వినతిపత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి ఈ నెల 18వ తేదీన 1001 మంది మహిళలతో పెద్ద ఎత్తున బోనాలు సమర్పించేందుకు బయలుదేరుతున్నట్టు ఏఐటిఎస్ ఏపీ ఉమెన్ ప్రెసిడెంట్ ప్రముఖ న్యాయవాది జి ఆదిలక్ష్మి వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిలక్ష్మి మాట్లాడుతూ గత ఏడాది కూడా ఆ జగన్మాతకు మహిళలతో చీర, సారే, కలశం, బోనం సమర్పించామని తెలిపారు. మార్గశిర పౌర్ణమి నుంచి చవితి వరకు అమ్మవారికి తిరునాళ్ల మహోత్సవాలు జరుగుతున్నాయని, 18వ తేదీ బుధవారం తాము ఇక్కడ నుంచి బోనాలు తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పిస్తామని తెలిపారు. స్థానిక శ్రీనగర్లో ఉన్న తమ నివాసంలో మొదటి బోనం ఎత్తుకుంటామని, అక్కడ నుంచి గ్రామదేవత పాత సోమాలమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి చీర, సారెతో బోనం సమర్పిస్తామని వివరించారు. ఆ తరువాత ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేరుకొని నిడదవోలు కోట సత్తెమ్మ తల్లి ఆలయానికి బయలుదేరతామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ హాజరవుతారని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ డాక్టర్ కొండ నరసింహరావు, అలివేలు మంగాదేవి అఖండ శంఖారావాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలు బోనం మాత్రం వారి ఇంటి నుంచి తెచ్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ కొరగంటి సతీష్, న్యాయవాది అంబటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ బోనం ఎక్కడానికి లాస్ట్ ఇయర్ మేము 101 మంది స్త్రీమూర్తులు అనుకున్నాము, కానీ 400 మంది వరకు వెళ్ళారు. ఈసారి కూడా ఫిగర్ అయితే 101 మంది అనుకున్నాం, కానీ 1001 మంది వరకు అయ్యారు. మన రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరి వారు కూడా అక్కడికి వచ్చి అమ్మకి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అయితే ఈ పరంపర ఈ విధంగా కొనసాగాలని, మొదలుపెట్టినటువంటి ఈ ఆధ్యాత్మికత విషయం మరింత ముందుకు వెళ్ళాలని, హైందవ ధర్మంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మరింత కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందండి. రాజమహేంద్రవరం నగరంలో ప్రాణాంతక ప్రమాదకర క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు.
సోమవారం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కేతన్ ఖార్గేకు కొండబాబు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ గోతులు పూడ్చాలని 2011 తాను హైకోర్టులో పీల్ వేసి పోరాటం చేస్తున్నట్లు గుర్తు చేశారు. కోర్టు ఆదేశాలను మైన్స్ అధికారులు, క్వారీ యజమానులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరలో తాను మళ్లీ క్వారీ గోతుల నీటిలోకి దిగి నిరసన దీక్ష చేపడతానని అల్టిమేటం ఇచ్చారు. తన ప్రాణాలకు ఏమైనా అయితే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. ప్రమాదకరంగా మారిన సున్నంబట్టి లేఅవుట్ రోడ్లోని క్వారీ గోతుల్లో మనుషులు పడి చనిపోకుండా తక్షణంగా రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి క్వారీ ప్రాంతంలో ప్రమాదకరంగా మారిన క్వారీ గోతుల్లో పడి ప్రజల ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. 70 అడుగుల లోతులో ఉన్న ఈ గోతుల్లో 120 అడుగుల ఎత్తున నీరు చేరింది. ముఖ్యంగా సున్నంబట్టి లేఅవుట్ రోడ్లోని క్వారీ గోతులు మరింత ప్రమాదకరంగా మారాయి. ఈ రోడ్డు ఇరుకుగా ఉండడం వలన రాత్రిపూట వాహనాలపై వెళ్లేవారు ఈ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాది క్రితం ఒక వ్యక్తి ఇలాగే క్వారీ గోతుల్లో పడితే కొన ఊపిరితో ఉన్న అతడిని స్థానికులు కాపాడి బయటకు తీశారు. గత సోమవారం నేను నగరపాలక సంస్థలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశానని, ఆ మరుసటి రోజే మంగళవారం ఈ గోతుల్లో పడి చనిపోయిన ఒక వ్యక్తి మృతదేహం నీటిలో తేలి బయటపడింది. ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలని ఆయన ప్రశ్నించారు. ఆ రోజుల్లో క్వారీ యజమాని ఈ రోడ్డును కూడా క్వారీ రాయి కోసం త్రవ్వేయడం వల్ల ఈ రోడ్డు ఇప్పుడు 2 అడుగులు ఉంది, ప్రక్కన 12 అడుగులు ఉంది. ఈ సున్నంబట్టి లేఅవుట్లో రోడ్డు సగం రాజమండ్రి సిటీ నియోజకవర్గం పరిధిలోను, సగం రూరల్ నియోజకవర్గం పరిధిలోనూ ఉంది. ఇప్పుడైనా ఇరువురు ఎమ్మెల్యేలు ఈ సమస్యపై దృష్టి సారించి రక్షణ చర్యలు చేపట్టాలని కొండబాబు కోరారు. అసలు ఈ క్వారీ త్రవ్విన యజమానులు ఎవరనేది ప్రభుత్వ అధికారులు గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే క్వారీ గోతుల్లో నీరు తోడేందుకు పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి 61.5 లక్షల రూపాయలు అంచనాలు రూపొందించారు. ఈ మొత్తం సరిపోదని అంటున్నారు. దీన్ని 1 కోటికి పెంచాలని కోరారు. దీనిపై నగరపాలక సంస్థ తక్షణ చర్యలు చేపట్టాలని కొండబాబు విజ్ఞప్తి చేశారు. సామాజిక కార్యకర్త వంగూరి విజయ సత్య మాట్లాడుతూ తమ సింహాచల్ నగర్ నివాస గృహాలకు దగ్గరలో ఈ క్వారీ గోతులు ఉండడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. తల్లి కోప్పడిందని 10 ఏళ్ల పిల్లవాడు క్వారీ గోతుల్లో పడి చనిపోవడానికి వెళ్లాడంటే ఇది ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. బర్రె కొండబాబు చేసే పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు వంగూరి ప్రేమ్ కుమార్, మారు జగదీష్, పడాల మధుకుమార్, కంబంశెట్టి బబ్లు, పెదపుడి రాజు, పెదపుడి బంగారయ్య, గారా సత్యనారాయణ, గారా రాజుబాబు, వల్లూరు మణికంఠ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి క్వారీ గోతులు ఏవైతే ఉన్నాయో ఆ క్వారీ గోతులు పూడ్చాలని చానాల నుంచి మరి పోరాటాలు చేస్తూ ఉన్నాం. దానికి ఇప్పుడున్నటువంటి పెద్ద మనసుతో, మంచి ఆలోచనతో రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఐఏఎస్ ఆఫీసరు ఆయన 61,50,000 రూపాయలు ఎస్టిమేషన్ తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా కావాలి, ఇంకో 1 కోటి రూపాయల వరకు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత నేను ఇంకోటి ఈరోజు తెలియపరచడానికి వచ్చింది ఏంటంటే 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు, 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు మరి ఈవేళ 2 అడుగులు అంటే 2 అడుగులు ఉంది. మరి ఆ 2 అడుగులు ఏ విధంగా ఉంది అనేటటువంటిది విచారణ జరిపించాలా, ఎవరు తవ్వేశారన్నది విచారణ జరిపించాలా. అక్కడ సున్నంబట్టి లేఅవుట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసం ఎమ్మటే చర్య తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నా. మరి అదేవిధంగా చాలా వరకు మరి నా పోరాటాలన్నీ కొనసాగిస్తూ వస్తున్నా. ఈ పోరాటం ముందు జరగబోయేటటువంటి పోరాటానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా అవి సంబంధిత అధికారులు క్వారీ ఓనర్సే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. పొల్యూషన్ గురించి మా సోదరి అంతా కూడా పొల్యూషన్ తోటి చాలా నిండిపోయిందండి. మరి రాత్రి అయితే మేము వీడియోలు తీసాం. మరి కొండబాబు గారు ఇప్పటివరకు చెప్పిన మాట అంతా కూడా ప్రతిదీ వాస్తవమే. నిన్నే చంటి పిల్లోడు ఒకడు వాళ్ళ అమ్మ తిట్టిందని చెప్పేసి దూకేయడానికి అని వెళ్ళిపోయాడండి, 10 సంవత్సరాల అబ్బాయి. ఇలాగే చాలా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. రీసెంట్గా 2-3 కూడా చాలా బారిన పడ్డారు.
దాంట్లోకి తాగేసి అలా వెళ్ళిపోవడం, పడిపోవడం, మేమేమో తీయడం జరుగుతుంది. అది ఇంకా ఇంకా లోతు పెరిగిపోతుంది. చుట్టూ ఉన్న మా ఇల్లు అన్నీ కూడా అక్కడేనండి. మరి మేమందరం వచ్చాం. బాత్రూము, సెప్టిక్ ట్యాంకులో ఈజీగా నిండిపోతున్నాయి. ఇళ్లల్లోకి మరి చెమ్మంతా చేరిపోతుంది. ఇంకా ఇంకా పైకి ఇప్పటికే 160 లోతు ఉందంటండి. ఇంకా ఇంకా పెరిగిపోతుంది. వాటర్ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా క్వారీలోకే పెట్టేశారు. ఇంకా ఇంకా నిండిపోతుందండి. మరి వర్షపు నీరు ఇటు డ్రైనేజీ, సుబ్బారావు నగరం, ఇటు సింహాచల్ నగరం, బయట నుంచి వాటర్ అంతా కూడా క్వారీలోకే డ్రైనేజీ సిస్టమ్ అంతా పెట్టేశారు. ఆ నీళ్ళన్నీ కూడా ఇందులోకే వచ్చి ఇది ఇంకా ఇంకా నిండిపోతుందండి. మరి దానివల్ల దోమలు, డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మళ్ళీ అక్కడ చెత్త అంతా అక్కడే ఉంచడం, ఆ చెత్తను అక్కడే కాల్చడం, దానివల్ల మా సింహాచల్ నగర్ ప్రాంతంలో ప్రతి వీధిలో అందరూ కూడా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారండి. దగ్గు అస్సలు తగ్గట్లేదు. కావాలంటే మీరు వచ్చి ఒక్కసారి ఎంక్వైరీ చేయొచ్చు. రిపోర్ట్స్ అన్నీ కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్లోనే అన్నీ కూడా మేము చెక్ చేయించుకున్నాం. మరి కొండబాబు గారు వెనకాలండి మేము పోరాటానికి మేము కూడా సిద్ధమేనండి. ఇది పూర్తయ్యే వరకు కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన వెనకాల ఉండి మేము నడిపిస్తామండి మా ఆయన్ని. అంతేకాదు, అర్జెంటుగా మీరు సత్వర పరిష్కారం చూపకపోతే మా ప్రాణాలకే ప్రమాదం. ఎంతోమంది అందులో పడి చచ్చిపోకుండా దయచేసి మరి ప్రజలందరూ, అధికారులు, మరి ప్రజా శ్రేయస్సు కోరే అధికారులు మరి మా ప్రాణాలు రక్షించాల్సిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నామండి. తాడితోట ఆటో స్టాండ్ సభ్యులు స్థానిక వ్యాపారస్తుల ఆధ్వర్యంలో 11వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఇందిరానగర్లో తాడితోట ఆటో స్టాండ్ సభ్యులు స్థానిక వ్యాపారస్తుల ఆధ్వర్యంలో 11వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఇందిరానగర్లో ప్రార్థన మల్లేపల్లి సేవకులు పల్లి సత్యనారాయణ ప్రారంభించగా రాజమండ్రి జైల్ చాక్లెట్ థామస్ ఆచారి క్రిస్మస్ వర్తమానం చేశారు. బేతేలు సువార్త సంఘం కాపరి అయిన రెవరెండ్ మట్టి దైవప్రకాష్ క్రిస్మస్ గ్రీటింగ్స్ అందించగా ప్రభువైన యేసుక్రీస్తు సంఘ కాపరి రెవరెండ్ పిఎం రాజు క్యాండిల్ సర్వీస్ మరియు కేక్ కటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు విచ్చేసి తాటితోట ఆటో స్టాండ్ సభ్యులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రీటింగ్స్ అందించారు. తాడితోట ఆటో స్టాండ్ సభ్యులందరూ పాల్గొని క్రిస్మస్ వేడుకలు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశారు. అనంతరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అందరికీ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముప్పాల సుబ్బారావు, కురువెల భానుచందర్, భీమసేన రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి శ్రీను, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ కొడమల శ్రీను, టీడీపీ 15వ వార్డు ప్రెసిడెంట్ మత్తాల వినోద్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు బొర్రా చిన్ని, టీడీపీ నాయకులు గుత్తుల రమణ, పంపన శ్రీను, కేబుల్ శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు ఒరిగేటి ధనరాజు, బొర్రా రాజు, అద్ది సింహాచలం, గజ్జల కృష్ణ, గంగాధర్, కల్లంపల్లి శ్రీను, పాముల రాజు, కొత్తేటి పిలుపు, అమీర్ రాజా, టీడీపీ నాయకులు టి కృష్ణ, పల్లి సోమరాజు, రెడ్డి రామారావు, బుంగా రమేష్, ఉండి ఉమామహేశ్వరరావు, నరాల రాజు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ పండుగ ఒకరోజు కాదు, మనం చాలా పండుగలు చూస్తాం. ఒకరోజు పండుగలు ఉన్నాయి, 2 రోజుల పండుగలు ఉన్నాయి, 3 రోజుల పండుగలు ఉన్నాయి. కానీ ఈ పండుగ అయితే నెల దినాలు కూడా క్రిస్మస్ సందడి నవంబర్లోనే స్టార్ట్ అయిపోద్ది. అంత గొప్ప ఆనందాన్ని ఈ పండుగలో మనం అనుభవిస్తూ ఉంటాం. దేవాది దేవుడు సర్వ మానవాళి దుఃఖముతో, విచారముతో, నిట్టూర్పులతో తమ జీవితాలను గడుపుతున్నప్పుడు దేవుడు ఈ ప్రజల యొక్క నిట్టూర్పులను నాట్యంగా చేయటానికి, దుఃఖాన్ని సంతోషంగా చేయటానికి, ఆయన పరలోకము నుండి భూలోకానికి రావటానికి ఒక గొప్ప ప్రణాళికను ఆయన సిద్ధపరచుకున్నాడు. ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినము సర్వ మానవాళికి పర్వదినం. ఆదర్శాల వారికి అలాగే స్టేజ్ మీద నుండి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆడతాడ ఆదర్శాల వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం ఆదర్శాల వారు క్రిస్మస్ అలాగే చాలా వినాయక చవితి కొన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తారు. మీరు ఏం చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే చేశారు. కానీ ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు సాయం చేసే పద్ధతిలోనే ప్రతి సంవత్సరం చేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు 10 మందికి సేవ చేసే శక్తిని
ఆ ప్రభు వాళ్ళకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆటో స్టాండ్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే అది ఈరోజు నాడు అందరికీ తెలుసు, ప్రపంచ దేశాలన్నిటి కూడా గొప్పగా ఘనంగా జరుపుకునేది క్రిస్మస్ వేడుక. ఈ జనతా ఆటో స్టాండ్లో మరి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 11వ సంవత్సరం మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా చోట్ల ఆటో వారు అనగానే చాలా చిన్న చూపు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలోనో ఏదో ఒక విషయం. కానీ ఇక్కడ ఆటో స్టాండ్ వారు, అలాగే మన రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్క ఆటో వారు కూడా ఇక్కడ ఆటో స్టాండ్ వారు చేసే కార్యక్రమాలు క్రిస్మస్ అంతేకాకుండా అనేక కార్యక్రమాలు. దీంట్లో చారిటీ ఉంటుంది, పేద పిల్లల్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడం ఉంటుంది. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మరి వీళ్ళు సువార్త దండయాత్రలు చేస్తారు. ఎంతమందికి తెలుసు? తాడికోట ఆటో స్టాండ్ మంచి గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఉదాహరణ ఇదే. ఇలా క్రిస్మస్ చేసుకుని, క్రిస్మసే కాదు కొన్ని పండుగలు కూడా చాలా గ్రాండ్గా చేస్తారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఈ కుటుంబాలని ఆటో స్టాండ్ చేసిన కుటుంబాలు మొత్తం అందరూ కూడా నాగోచేరిపేటలో కూడా నాకు అత్యంత సన్నిహితులు బంధువులు కూడా ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం నన్ను పిలవడం, నేను రావడం కూడా జరుగుతుంది. మరి ఆటో స్టాండ్ అంటే బయట అంటే కొంతమంది చాలా మంది ఆటో వాడు అంటారు. బయట ఆటో వాడి కంటే విలువ లేదు. అటువంటి విలువ లేని దినాల్లో కూడా మరి ఈ ఆటో స్టాండ్ ఎంతో ఐకమత్యంతో, అది ఏ విధంగా చెప్పాలంటే బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనం అది ఆహారం గడ్డం నుంచి కారినట్టు పరిమళ తైలం అని. నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో ఆదివారం సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ 7వ వార్షికోత్సవ కార్యక్రమం ఇంద్రధనుస్సు 7 పేరిట సినీ మ్యూజికల్ నైట్ సందడి సాగింది. సంగీత వివావరి 80 ఐడియల్ సీజన్ 3 విన్నర్ షేక్ నజీరుద్దీన్, రన్నర్ శ్రీ కీర్తి పాల్గొని సొసైటీ సభ్యులు కలిసి గీతాలు ఆలపించి సంగీత ప్రియులను అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, గాయకుడు జిత్మోహన్ మిత్ర హాజరయ్యారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర సాంస్కృతిక రాజధానిలో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి వారం జరుగుతుండడం సంతోషకరమని అన్నారు. గతంలో మాదిరిగా నంది నాటకోత్సవాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ అధ్యక్షుడు ఆదిమూలం సాయిబాబా, కార్యదర్శి వి అయ్యన్న, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ వారి నిర్వహణలో ఇంద్రధనుస్సు అనేటువంటి అద్భుతమైనటువంటి సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు రమారమి దశాబ్దంన్నరగా నాతో పాటు కలిసి నడుస్తున్నటువంటి నాయకుడనండి, గాయకుడనండి, ఏదైనా మా ఆదిమూలం సాయిబాబాకి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది గాయని మండలకు, గాయకులకు, మరో మిత్రుడు రమణరావుకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి శ్రోతలందరికీ కూడా నమస్సుమాన్యాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయం నుంచి నిద్ర లేస్తే రాజకీయపరమైనటువంటి వ్యాపకాలతోటి, విమర్శలు ప్రతి విమర్శలతోటి వేడివేడిగా ఉండే మాకు ఆహ్లాదాన్ని కలిగించే కార్యక్రమాలు ఏమైనా ఉంటే అది సంగీత కార్యక్రమాలు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అన్నీ మర్చిపోయి రాగద్వేషాలకు అతీతంగా ఉండగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ ఇంద్రధనస్సు కార్యక్రమం అనేటువంటి మాటని మరొకసారి మనవి చేస్తూ, నేను రాగానే 3 పాటలు విన్నాను. ముందు స్వాగతం చెప్పారు, తర్వాత మా జన సైనికుని యొక్క అద్భుతమైన పాట పాడారు, ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి గాయని ఇంద్రధనస్సు యొక్క గొప్పతనాన్ని చెబుతూ పాడినటువంటి ఆ చిన్నారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అలా 3 పాటలతోటి ముందు పాట పాడిన వారు స్వాగతం ద్వారా పాట పాడి అద్భుతంగా పాడారు. వారు అందరూ కలిసి చూపించినటువంటి కళాభినవేశం ఏదైతే ఉందో ఇది రాజమండ్రిలో
మనందరికీ కూడా గర్వించేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను.
రాజమహేంద్రవరం తాడితోట రెల్లి వీధిలో కొలువైన శ్రీ వడ్డి పోలమాంబ కుంచిమాంబ అమ్మవార్ల 108వ జాతర మహోత్సవాలు ఆదివారం సాయంత్రం మరడమ్మ తల్లి పిడతలు బోనాల సంబరం భక్తి పారవస్యంతో నిర్వహించారు. అమ్మవారికి మట్టి కుండల్లో నైవేద్యం ఉంచి భక్తులు తలపై ధరించి ఊరేగింపుల్లో పాల్గొన్నారు. రెల్లివీధి ఆలయం నుంచి మొదలైన ఊరేగింపు నగర పొలిమేరలో ఉన్న సత్తెమ్మ తల్లి ఆలయం వరకు వందలాది మంది భక్తులతో సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన రెల్లి సంఘీయులు పాల్గొన్నారు. జాతర కమిటీ అధ్యక్షుడు అల్లం పోలయ్య, జనరల్ సెక్రటరీ బివి రమణ, మాజీ కార్పొరేటర్ చెన్నా వీరభద్రరావు, కోశాధికారి కె శ్రీనివాసరావు, రెల్లి యూత్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు అన్నపూర్ణ. ఇక్కడ మా వడ్డి పోలమాంబ తల్లి కుంచమాంబ తల్లి అమ్మవార్ల జాతర రాజమండ్రిలో జరుగుతుంది. దీంట్లో సత్తమ్మ తల్లి మరిడమ్మ తల్లి ఘట్టాలు మేము తీసుకెళ్తున్నాం. ఇప్పుడు సత్తమ్మ తల్లికేమో తెలగపిండి అన్నం తీసుకెళ్తారు, మరిడమ్మ తల్లికేమో స్వీట్స్ తీసుకెళ్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతర ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా జరుగుతుంది. ఇది నేను ఇలాగా మీతో తెలుపుకోవడం వల్ల నాకు ఆనందంగా ఉంది. మాది రెల్లిపేట సత్తమ్మ మరడమ్మ పిడతల జాతర జరుగుతుంది. శ్రీ వడ్డి పోలంబాంబ కుంచంబాంబ జాతరలోని సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. సత్తమ్మ మరడమ్మ పిడతలు సత్తమ్మ పిడతలు నేను అయిపోయింది. వాళ్ళు మరడమ్మ పిడతలు 45 రోజుల దాకా పండుగ జాతర జరుగుతుంది. 20-30 వేల మంది దాకా వస్తారు జనం. చాలా రంగరంగ వైభవంగా మేము చాలా హ్యాపీగా అందరూ ఆనందంగా బంధువులతో సందడిగా హాయిగా చేసుకుంటాం పండుగ. నమస్తే అండి, ఇది శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ అమ్మవార్ల జాతర అండి. ఇది రాజమండ్రి పరిసరాల్లో మాత్రమే జరుగుతుంది. ఇది ఈరోజు 15వ రోజు సందర్శించుకుని అందరూ కూడా ఈరోజు సత్తమ్మ తల్లి మరిడమ్మ తల్లి పిడతలని ఒక కార్యక్రమం ఉంటుంది. ఈరోజు అందరూ కూడా సత్తమ్మ తల్లి గుడి పొలిమేరలో ఉండే అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనాలు సమర్పించుకుని వస్తున్నామండి. అదే కార్యక్రమం ఇక్కడ తప్ప ఇంకెక్కడా జరగవండి. ఇది ఒక్కటే బాగా హైలైట్ అవుతాయి. ప్రతి 3 ఇయర్స్కి వచ్చే ఒక జాతర అండి. చాలా ఆనందం అనిపిస్తుంది. దగ్గరలో ఒక 20,000 to 30,000 మెంబర్స్ వస్తారండి. బయట ఊర్ల నుంచి కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఓన్లీ ఇది బాగా ఎక్కడ కూడా ఇంతలా జరగడం నేనైతే చూడలేదు. నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇందులో పాల్గొనడం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. వైకాపా హయాంలో అభివృద్ధికి దూరంగా బీసీ కార్పొరేషన్లు. మహాదన్ను సభలో మంత్రులు దుర్గేష్, సుభాష్. క్రీస్తు బోధనలు ఆచరణీయం, మంత్రి కందుల దుర్గేష్. గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.